అన్న ఏంటి ఎలా ఉంది? ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది, పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చారు. ఎలా ఉంది పరిపాలన, ఎలా సాగుతుంది? ఏమండి, ఎన్డీఏ కూటమి అధికారంలో రాగానే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రశాంతంగా జీవిస్తున్నారు. ఎందుకంటే గతంలో ఉన్న ప్రభుత్వం రాక్షస పాలన, ఇప్పుడు రామరాజ్య పాలన వచ్చిందని హ్యాపీగా ప్రస్తుతానికి చిన్న చిన్న గవర్నమెంట్లో చిన్న చిన్న పనులు అవుతున్నాయి. అయినా ఇంకా మేజర్గా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు తీరపోయినా సరే ప్రజలైతే ప్రశాంతంగా మేము ఒక ఘట్టాన్ని జయించాం అన్న ఆనందంలో ప్రతి ఒక్కరు కూడా ఉన్నారు. కనుక ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లో ప్రశాంతంగా ఉంది కూటమి ప్రభుత్వం. అయితే పరిపాలన అంటే అన్న క్యాంటీన్లు కానీ ఇవి కానీ ఓపెన్ చేయించారు. అంటే గత ప్రభుత్వం అసలు అన్న క్యాంటీన్లు వీటిని ఎందుకు మూసేసింది అంటారు? అంటే నలుగురికి అన్నం పెట్టేది కూడా, అంటే ఏ స్వార్థం లేకుండా 5 రూపాయలకి అన్నం పెట్టేదాన్ని కూడా మూపించేశారు. ఇప్పుడు దాన్ని తెరిపించడం కూడా చాలా మంది హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మీరేమనుకుంటున్నారు దాని గురించి? ఖచ్చితంగా గత ప్రభుత్వంలో మూపించినోడు రాక్షసుడండి. మనుషుల విలువ ఆయనకి తెలియదు. ఆయన ఏంట్రా అంటే ఒక అదృష్టం మీద ప్రజలు ఒకసారి చూద్దామని ఆయనకు ఒక పదవి ఇచ్చారు. దాన్ని ఎలా కాపాడుకోవాలన్న ఇంగిత జ్ఞానం కూడా ఆ మనిషికి లేదు. కనుక ఆయన ఒక రాక్షసుడు. అన్నం మీద కొట్టాడంటే ఇంకంతకన్నా దారుణమైనోడు ఇంకెవ్వడు ఉండడండి మానవ జన్మలో. అలాంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి. కనుక ఆయనది తీసేయండి, దరిద్రం వదిలింది. ఇప్పుడు అన్నా క్యాంటీన్ పెట్టడం వల్ల 10 మంది 5 రూపాయలకే భోజనం చేస్తున్నారు అంటే ఎంత విలువండి అది. అడగంది అమ్మేన అన్నం పెట్టదని ఒక సామెత ఉంది, కానీ అడగకుండా అన్నం పెట్టే గవర్నమెంట్ ఏదైనా ఉందంటే కూటమి గవర్నమెంటే. దాన్ని ప్రతి ఒక్కరు స్వాగతించాలి. దీనికి అవసరమైతే ఉన్నత స్థాయిలో సహాయం చేయాలి తప్ప దీన్ని పాడు చేయకూడదని ప్రతి ఒక్కరికి ఈ మీడియా ద్వారా చెప్పదలుచుకున్నారు. ఇక చాలా మంది ఇప్పుడు వైసీపీ నాయకులు ఒక్కొక్కళ్ళ కళలు బయటకు వస్తున్నాయి. ఇప్పుడు మొన్న విజయసాయి రెడ్డి గారు కావచ్చు, గుడివాడ శ్రీనివాస్ గారు కావచ్చు, ఇంకా అలా ఒక్కొక్కళ్ళు గతంలో